లైపోయిక్ యాసిడ్ని రెడ్యూస్ చేసి ఆక్సిడైజ్ లైపోయిక్ యాసిడ్ చేసుకొని ఇదేం చేస్తుంది క్వినైన్ ఫార్మ్ ఆఫ్ వైటమిన్ కేని ఫామ్ చేస్తుంది. అక్కడి నుంచి ఇది రెండు హైడ్రోజన్ ఆటమ్ ఎన్ఏడిపిహెచ్ నుంచి తీసుకొని మళ్ళీ హైడ్రోక్వినైన్ ఫామ్కి మారుతుంది. అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఇక్కడ 3 ఫార్మ్స్ ఆఫ్ మనకు వైటమిన్ కేస్ అనేవి ఉంటాయి. అవేంటి? హైడ్రోక్వినైన్ ఫామ్ ఉంటుంది, ఎపాక్సిడైజ్ ఫామ్ ఉంటుంది, క్వినాన్ ఫామ్ అనేది 3 ఫార్మ్స్ అనేవి మనకు ఇక్కడ వైటమిన్ కే అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ డైలీ రిక్వైర్మెంట్ అండ్ డైటరీ సోర్సెస్ ఆఫ్ వైటమిన్ కే. ఇక్కడ చూసేసరికి వైటమిన్ కే సింథసైజ్డ్ ఇన్ ద ఇంటెస్టైనల్ బ్యాక్టీరియా సింథసైజ్ చేస్తుంది. రిక్వైర్డ్ ఫర్ ద డైట్ ఇన్ వెరీ లో క్వాంటిటీలో కావాలి. అండ్ రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ వచ్చేసరికి మనకు 70 to 140 mg/DA అనేది మనకు ఉంటుంది. గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో ఆర్ ఎక్సలెంట్ సోర్సెస్ ఫర్ ద వైటమిన్ కే. ఇట్ ఆల్సో ప్రెజెన్స్ ఇన్ ద ఎగ్స్ అండ్ డైటరీ ప్రోడక్ట్స్లో అనేది మనకు ఇది కామన్గా కనబడుతుంది. ఓకే, డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్కి వచ్చేసరికి ఏమవుతుంది? ఇక్కడ వైటమిన్ కే డెఫిషియన్సీ లీడ్స్ టు ద ప్రొలాంగ్డ్ కోయాగ్యులేషన్ అండ్ బ్లీడింగ్. క్లాటింగ్ టైం, బ్లీడింగ్ టైం అనేది మనకు పెరుగుతుంది. న్యూబార్న్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఇన్ఫెంట్స్ ఆర్ మోర్ సస్పెక్టబుల్ టు ద వైటమిన్ కే డెఫిషియన్సీ. అంటే న్యూబార్న్ బేబీస్ మాత్రం చాలా సస్పెక్టబుల్గా ఉంటారన్నట్టు. వాళ్ళే ఉండడానికి డెఫిషియన్సీ ఉండడానికి చాలా అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఈ డెఫిషియన్సీ మనం పెద్దవాళ్ళలో కూడా చూడొచ్చు. దాన్ని వాళ్ళు ఎవరైతే మనకు అబ్స్ట్రక్టివ్ జాండీస్ ద్వారా బాధపడుతున్నారో వాళ్ళలో వైటమిన్ కే డెఫిషియన్సీ అనేది మనం చూడొచ్చు. దీన్ని సివియర్ ఫ్యాట్ మాల్ అబ్జార్ప్షన్ కేసెస్లో మనం వైటమిన్ కే డెఫిషియన్సీని చూడొచ్చు. అండ్ ఆల్సో స్మాల్ బౌల్ డిసీజెస్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళలో కూడా వైటమిన్ కే డెఫిషియన్సీ అనేది చూస్తాము. సీలియాక్ డిసీజెస్ ఏదైతే ఉందో, క్రాన్ డిసీజ్ ఏదైతే ఉందో వాళ్ళలో మనం దీన్ని చూడొచ్చు. అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ యాంటీ ఆక్సిడెంట్ థెరపీ అనేది దీనికి ఉంటుంది. దీనిలో యాంటీబయాటిక్ డ్రగ్స్ లైక్ కిల్ వైటమిన్ కే సింథసిస్ ఉపయోగపడే బ్యాక్టీరియా అన్నిటి కూడా చంపేస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ యాంటీబయాటిక్లో కూడా మనం వైటమిన్ కే డెఫిషియన్సీ అనేది మనం చూడవచ్చు. ఓకేనండి, దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్. ఓకే, సో ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ వైటమిన్స్ ఇవాళ మనం వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అనేవి మనకు బేసిక్గా 2 ఉన్నాయి. నాన్ బి కాంప్లెక్స్ అండ్ బి కాంప్లెక్స్ ఉంది. బి కాంప్లెక్స్లో మనకు వైటమిన్ సి వస్తుంది. బి కాంప్లెక్స్లో వచ్చేసరికి మనకు బి కాంప్లెక్స్ వైటమిన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు మనం నాన్ బి కాంప్లెక్స్ చూద్దాం. నాన్ బి కాంప్లెక్స్లోకి వచ్చేసరికి ఫస్ట్ మనకు ఉన్నది ఒకటి, అది వైటమిన్ సి అంటాం అన్నట్టు. ఈ వైటమిన్ సికి డిఫరెంట్ ఫార్మ్స్ ఉన్నాయి. అవే కెమిస్ట్రీ అని కూడా చెప్పొచ్చు. దాన్ని ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం, రెడ్యూసింగ్ ఫామ్ ఉంటుంది. డిహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం, ఆక్సిడైజ్డ్ ఫామ్ అంటాం. డై కీటో ఎల్ గ్లూకోనిక్ యాసిడ్ అని చెప్పేసి అంటాము. ఈ 2 కూడా డెరివేటివ్స్ ఆఫ్ ద మనకు వైటమిన్ సి కిందికి వచ్చేస్తాయి అన్నట్టు. ఫార్మ్స్ వచ్చేసి ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ రెడ్యూసింగ్ ఫామ్ ఉంటుంది. డిహైడ్రో ఎల్ ఆస్కార్బిక్ యాసిడ్ ఆక్సిడైజ్డ్ ఫామ్గా 2 ఫార్మ్స్ అనేవి మనకు ఉంటాయి. నెక్స్ట్, వాట్ ఆర్ ద బయోకెమికల్ ఫంక్షన్స్ ఆఫ్ వైటమిన్ సి. ఇక్కడ బయోకెమికల్ ఫంక్షన్స్ ఏముంది? కొల్లాజన్ ఫార్మేషన్కి ఉపయోగపడతాయి. క్యాపిలరీ ఫ్రాగ్మెంటేషన్ కాజెస్ ద ఎప్పుడైతే ఈ వైటమిన్ డెఫిషియన్సీ వస్తుందో దీంట్లో ఏమొస్తుంది? క్యాపిలరీ ఫ్రాజిలిటీ అనేది మనకు చూడొచ్చు. లోకల్ హెమరేజెస్ అనేది మనం దాంట్లో చూస్తూ ఉంటాము. అండ్ పూర్ వూండ్ హీలింగ్ అనేది ఉంటుందండి. ఎస్పెషల్లీ దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఫర్ ద వూండ్ హీలింగ్కే ఇది మనకు వైటమిన్ సి అనేది వస్తుంది అన్నట్టు. ఇంకొకటి, దీనికి యాంటీ ఆక్సిడెంట్ ఫంక్షన్ అనేది మనకు ఉంటుంది. అండ్ ఆల్సో వైటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్గా, ఫ్రీ రాడికల్గా మనకు ఉపయోగపడుతుంది. అండ్ మెటబాలిజం రోల్లోకి వచ్చేసరికి ఇది ఏం చేస్తుందంటే థైరోసిన్ అండ్ ట్రిప్టోఫాన్ మీద యాక్ట్ చేస్తుంది. వైటమిన్ మెటబాలిజంలో కీ రోల్ ప్లే చేస్తుంది. దాంట్లో రోల్ ఇన్ ద మెటబాలిజం ఆఫ్ లిపిడ్స్లోను, ఐరన్ మెటబాలిజంలోను, హిమోగ్లోబిన్ మెటబాలిజంలోను ఇది బేసిక్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఇట్ స్పేర్స్ ద వైటమిన్ ఏ
E and B complex vitamins from the oxidation. అంటే ఆక్సిడైజ్డ్ కాకుండా E and B కాంప్లెక్స్ వైటమిన్లు ఆక్సిడైజ్డ్ కాకుండా ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఫాగోసైటోసిస్కి ఉపయోగపడుతుంది వైటమిన్ సి అనేది. అయితే కమింగ్ టు ద డైలీ రిక్వైర్మెంట్ అనేది ఎంత ఉంటుందో చూద్దాం. ఈ డైలీ రిక్వైర్మెంట్ వచ్చేసి రికమెండెడ్ డైట్ అంటారు దీన్ని. దీంట్లో మనకు 60 to 70% mg/డే అనేది మనకు ఇది డైలీ రిక్వైర్మెంట్. మనకు మోర్ దాన్ 100 mg/డే రిక్వైర్డ్ ఇన్ ద ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ టైంలో మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు అంటే బేబీకి కూడా మనం సప్లై చేస్తాం కాబట్టి అందుకని అది యూజ్ అవుతుంది. అదే స్మోకర్స్ కానివ్వండి, క్రానిక్ ఆల్కహాలిక్ కానివ్వండి, ఉమెన్ ఓరల్ కాంట్రాసెప్టివ్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసరికి 125 mg/డే అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది. అదే డైటరీ సోర్సెస్ వచ్చేసరికి వైటమిన్ రైస్, సిట్రస్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో సిట్రస్ ఫ్రూట్స్ అండ్ గ్రీనీ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకు వైటమిన్ ఏగా వస్తుంది. సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, ఇండియన్ గోస్బెర్రీ కానివ్వండి, ఆమ్లా అంటాం దాన్ని, గువావా, క్యాబేజ్లో, స్పానిష్లో ఇవి అన్నింటిలో వైటమిన్ సి అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. పల్సెస్లో కంటెన్స్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ సి అనేది మనం చూడొచ్చు అన్నట్టు. ఓకేనా. ఇక్కడ చూడండి డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్. దీనివల్ల ఏమొస్తుంది, బేసిక్గా స్కర్వీ అనేది మనకు వస్తుంది. దీనిలో వైటమిన్ సి అనేది డెఫిషియన్సీ ఉండడం వల్ల స్కర్వీ అనేది మనకు చూడొచ్చు. సిమ్టమ్స్ వచ్చేసరికి ఇదేమవుతుంది, ఇంపైర్ కొలాజిన్ సింథసిస్ రిలీజింగ్ ద డిఫెక్ట్ ఇన్ ద కనెక్టివ్ టిష్యూస్లో మనం డిఫెక్ట్ ఇన్ ద కనెక్టివ్ టిష్యూస్ చూడొచ్చు. క్యాపిలరీ ఫ్రెజిలిటీ వచ్చేసి స్మాల్ పిన్ పాయింట్ హెమరేజెస్, పిన్ పాయింట్ కానీ స్మాల్ కానీ అండర్ ద స్కిన్ కానీ పెక్టకియా అని చెప్పేసి అంటాం మనం. ఎకైమోసిస్ ఈవెన్ హెమటోమాస్ మనం దీంట్లో చూడొచ్చు అన్నట్టు. కెమెరా ఇంటర్నల్ బ్లీడింగ్స్ అనేవి మనం మామూలుగా చూసే ఇవన్నీ కూడా మనకి ఇలాంటి డాట్స్ అన్నీ కూడా వస్తే మనం పెక్టైకియా అంటాము. దీన్ని మనకి ఏంటంటే క్యాపిలరీ ఫ్రెజిలిటీ వల్ల వస్తుంది. బ్లీడింగ్ గమ్స్, స్వాలోయింగ్ బ్లీడింగ్ గమ్స్ అనేవి మనం దీంట్లో వైటమిన్ సి డెఫిషియన్సీలో మనం చూసే వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ డిసీజెస్ అన్నట్టు దీంట్లో. సో డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్లో వచ్చేసరికి ఏమవుతుంది, ఇక్కడ బేసిక్గా ఇక్కడ చూడండి స్వాలోయింగ్ అండ్ పెయిన్ఫుల్ గమ్స్ అనేది చూస్తాము. టీత్ గెట్ లూజ్ అండ్ వస్తుంది. పూర్ వూండ్ హీలింగ్ ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ఉంటుంది. బరోలోస్ డిసీజ్ అనేది మనకు కామన్గా చూసే మేనిఫెస్టేషన్స్ అన్నట్టు దీంట్లో. వైటమిన్ నెక్స్ట్ ఇప్పుడు బి కాంప్లెక్స్ వైటమిన్లో ఫస్ట్ వన్ B1 పేరు వచ్చేసి థైమిన్. ఇది గుర్తుంచుకోండి, థైమిన్ ఉంటుంది. థైమిన్లో మనకు వచ్చేసరికి స్ట్రక్చర్ ఆఫ్ థైమిన్ పైరోపాస్పేట్స్ వచ్చేసరికి చూడండి, ఇది ఈ రెండు కలిపితే థైమిన్ అవుతుంది. ఇది పైరోపాస్పేట్ అంటారు. థైమిన్ 3 కలిపితే పైరోపాస్పేట్. థైమిన్లో మనకి ఏముంటుంది, పిరిమిడిన్ అండ్ థయాజోల్ అనే 2 కాంపౌండ్స్ కూడా ఉంటాయి. ఆ రెండింటి కలిపి మనం థైమిన్ అంటాము. దీనికి పైరో అంటే 2 పాస్పేట్ మాలిక్యూల్స్ చూసారు కదా, ఇక్కడ 2 పాస్పేట్ మాలిక్యూల్స్ ఈ 2 పాస్పేట్ మాలిక్యూల్ ఏదైతే ఉన్నాయో అది వీటికి కలిస్తే యాడ్ అవుతే దాన్ని మనం ఏమంటాము, థైమిన్ పైరో పాస్పేట్ అని చెప్పేసి అంటాము. అయితే మనం బేసిక్గా గుర్తుంచుకోవాలి, థైమిన్లో 2 ఉంటాయి, పిరిమిడిన్ అండ్ థయామోల్ అనేది 2, థయాజోల్ అనేది 2 కూడా దీంట్లో ఉంటాయి అన్నట్టు. బయోకెమికల్ ఫంక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ మనకు థైమిన్ పైరో పాస్పేట్ అది ఇది ఏంటంటే కో ఎంజైమ్. ఇది బేసిక్గా ఏంటంటే థైమిన్ పైరోపాస్పేట్ అనేది మనకు ఒక కో ఎంజైమ్ అన్నట్టు. ఇది పైరువేట్ డిహైడ్రోజనేజ్ రిక్వైర్స్ ద థైమిన్ పైరోపాస్పేట్ అనేది మనకు కో ఎంజైమ్గా వస్తుంది. ఆల్ఫా కీటోగ్లూటరేట్ డిహైడ్రోజనేజ్ కూడా మనకు థైమిన్ పైరోపాస్పేట్ అనేది కావాలి. ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్లో కూడా బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్స్ రిక్వైర్స్ ద థైమిన్ పైరోపాస్పేట్ అన్నట్టు. ఎంజైమ్ ట్రాన్స్కిటోలేజ్ ఆఫ్ ఎక్సోకైనేజ్ మోనోఫాస్ఫేట్ షంట్, హెచ్ఎంపి షంట్ ఉంది కదా మనం చూసుకున్నాం, దాంట్లో కూడా థైమిన్ పైరోపాస్పేట్ కో ఎంజైమ్గా ఉంటుంది. థైమిన్ పాస్పేట్ అనేది నర్వ్ ఇంపల్సెస్ ట్రాన్స్మిషన్లో కూడా ఉపయోగపడుతుంది.
దీని డైలీ రిక్వైర్మెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ 1 to 1 mg పర్ డే అనేది డైలీ అడల్ట్స్లోకి వచ్చేసి రికమెండ్ ఉంటుంది. ఇవి ఎక్కడగా ఇప్పుడు ఎందులో ఎక్కువగా ఉంటుందంటే హోల్ గ్రీన్ సెరల్స్లో, ఈస్ట్లో, లెగమ్స్లో, ఆయిల్ సీడ్స్లో అండ్ నట్స్లో, ఎస్పెషల్లీ గ్రౌండ్ నట్స్ ఆర్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఫర్ ద థైమిన్స్ కింద వస్తుంది. ఎనిమల్ ఫుడ్స్కి వచ్చేసరికి ఎనిమల్ ఫుడ్లోకి వచ్చేసరికి పోర్క్లోను, బీఫ్లోను, షీప్ లివర్లోను ఈ థైమిన్ అనేది మనకు ఎక్కువగా కనబడుతుంది. అండ్ డెఫిషియన్సీ వెట్ బెరీ అనేది మనం కామన్గా చూస్తాము. ఇవి బెరీ అనేది 2 రకాలు, వెట్ బెరీ, డ్రై బెరీ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఈ వెట్ బెరీలో వచ్చేసరికి కార్డియోవాస్కులర్ సైన్స్ ఉంటాయి. సిమ్టమ్స్ వచ్చేసరికి ఎడిమా ఆఫ్ లెగ్స్ ఉంటుంది, ఫేస్ ఉంటుంది, ఫేస్ ట్రంక్, సీరియస్ క్యావిటీస్ అనేది మనం చూడొచ్చు. డ్రై బెరీలోకి వచ్చేసరికి నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. చూడండి, వెట్ బెరీ అనేది కార్డియోవాస్కులర్ సిస్టమ్ మీద అయితే డ్రై బెరీ అనేది నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అయి ఉంటుంది. ఇందులోకి వచ్చేసరికి మజిల్ వేస్టింగ్ అనేది చాలా కామన్గా ఉంటుంది. పెరిఫెరల్ న్యూరోపతి అనేది ఉంటుంది. మోస్ట్ అండ్ సెన్సరీ సిస్టమ్స్ వచ్చేసి డిస్మిస్డ్ రిఫ్లెక్సెస్ అనేది మనకు చూడొచ్చు. అండ్ అదే కాకుండా ఇక్కడ మిక్స్డ్ బెరీ, ఇన్ఫాంట్ బెరీ, వర్క్నీస్ కార్స్కాఫ్ సిండ్రోమ్ అనేది కూడా ఈ డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. మీరు చూడొచ్చు ఇక్కడ కామన్ మేనిఫెస్టేషన్స్ అన్ని కూడా మనకు ఇక్కడ ఇది డ్రై బెరీ, ఇవన్నీ కూడా వెట్ బెరీ, ఇదేమో వెట్ బెరీలో మనం చూస్తాము. ఇక్కడ ఎడిమాస్ ఇవన్నీ కూడా చూసవచ్చు. ఇది వచ్చేసి కార్డియోవాస్కులర్ మీద ఉంటాయి. ఇది మనకు వెట్ బెరీ వచ్చేసి మనకు ఎడిమా ఇవన్నీ కూడా నర్వ్ సిస్టమ్ మీద కూడా పనిచేస్తూ ఉంటాయి. ఇది కామన్లీ మేనిఫెస్టేషన్. పెయిన్ఫుల్ టెండర్ మస్కులర్ కూడా దీంట్లో ఉంటుంది అన్నట్టు. ఓకేనండి, ఇది బెరీ థైమిన్ డెఫిషియన్సీ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి రైబోఫ్లేవిన్, ఇది వైటమిన్ B12. ఇది కూడా కోఎంజైమ్. ఇవన్నీ కూడా మనకు ఎనర్జీ సింథసిస్కి ఉపయోగపడేవి. అది ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్, ఎఫ్ఎంఎన్ అనేది ఫ్లావోడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అనేవి 2 కూడా వీటి యొక్క అనదర్ ఫార్మ్స్, వీటి కోఎంజైమ్స్గా మనకు ఉపయోగపడతాయి. ఫ్లావో ప్రోటీన్స్ అంటాం, వీటినే ఫ్లావో ప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. మీరు ఇక్కడ చూడొచ్చు, రైబోఫ్లేవిన్ ఫస్ట్గా ఏటీపీని యూటిలైజ్ చేసుకొని ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ ఏర్పడుతుంది. దానికి ఫ్లావో కైనేజ్ అనే ఎంజైమ్, ఇక్కడ నుంచి ఎఫ్ఎంఎన్ అనేది 1 more ఏటీపీని తీసుకొని FAD సింథటేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఫ్లావిన్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ FAD అనేది మనకు మాలిక్యూల్ అనేది మనకు సింథసిస్ జరుగుతుంది. ఓకేనా, ఇలా ఏర్పడుతుంది. నెక్స్ట్ బయోకెమికల్ ఫంక్షన్స్ వచ్చేసరికి ఇది మనకు తెలిసి ఇది కోఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్లో బేసిక్గా ఆక్సిడేషన్ రియాక్షన్స్లో ఇది బాగా యూజ్ అవుతుంది. మీరు చూసుకుంటే వేరియస్ మెటబాలిక్ పాత్వేస్లో యూజ్ అవుతుంది. ఏంటంటే చూద్దాం. ఎఫ్ఎంఎన్ బేసిక్గా ఎఫ్ఎంఎన్ అనేది ఫ్లావిన్ మోనోన్యూక్లియోటైడ్ అనేది L అమైనో యాసిడ్ మనకు ఆల్ఫా కీటో యాసిడ్గా కన్వర్ట్ అవుతూ అమోనియా మాలిక్యూల్ని డొనేట్ చేసింది. దానికి L అమైనో ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎఫ్ఎంఎన్ డిపెండెంట్ ఎంజైమ్. ఓకేనా, FAD డిపెండెంట్ ఎంజైమ్స్ వచ్చేసరికి మనకు ఫస్ట్ క్రెబ్ సైకిల్లో ఆల్ఫా కీటో గ్లూటరేట్ అనేది సక్సినైల్ కోఏగా కన్వర్ట్ అవ్వడానికి ఇది FAD డిపెండెంట్. అక్కడే కదా మనకు TCA సైకిల్లో FADH ఏర్పడింది కదా, అదే ప్లేస్ అన్నట్టు. నెక్స్ట్ ఇంకో FAD ఎక్కడ ఏర్పడుతుంది, సక్సినేట్ కోఏ నుంచి ఫిమరేట్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు కూడా మనకు ఒక FAD రిలీజ్ అవుతుంది కదా, సక్సినేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ద్వారా. ఇది కూడా FAD డిపెండెంట్. అంటే అక్కడ 2 హైడ్రోజన్ డొనేట్ చేసినప్పుడు ఈ FAD మాలిక్యూల్ అనేది యాక్సెప్ట్ అనేది చేస్తుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్ మెటబాలిజంకి వచ్చేసరికి మనకు పైరువేట్ నుంచి అసిటైల్ కోఏ ఫార్మేషన్లో కూడా మనకు ఈ FAD అనేది మనకు ఉపయోగపడుతుంది. ఓకేనా, డొనేట్ చేసింది అది తీసేసుకుంటుంది అన్నట్టు. లిపిడ్ మెటబాలిజంలో అసిటైల్ కోఏ టు అన్సాచురేటెడ్ అసిటైల్ కోఏ ఫార్మేషన్లో ఉపయోగపడుతుంది. అండ్ అమైనో యాసిడ్ మెటబాలిజంలో డిఅమైనేజ్ అనే ఆక్సిడేజ్ ద్వారా ఆల్ఫా కీటో అసిడ్ అండ్ అమోనియా అనేది మనకు ఇక్కడ ఫార్మేషన్
ఫార్మేషన్ జరుగుతుంది. దీంట్లో డిఅమైనేజ్ అనేది ఆల్ఫా కిటో యాసిడ్గా అమోనియా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. గ్లైసిన్ అనేది గ్లైఆక్సాలేట్ గాను ప్లస్ అమోనియాగా రిలీజ్ అవ్వడానికి మనకు ఇది ఎఫ్ఏడిబి అనేది. ప్యూరిన్ మెటబాలిజంకి వచ్చేసరికి జాంతిన్ వచ్చేసి హైపోజాంతిన్గా కన్వర్ట్ అవ్వడానికి మనకు ఈ ఎఫ్ఏడి అనేది ఉపయోగపడుతుంది. ఈ ఎన్ని ప్లేస్లలో మనకు ఈ ఎంజైమ్స్ అనేది ఉపయోగపడుతుంది డిఫరెంట్ మెటబాలిజమ్స్లో. కమింగ్ టు ద డయటరీ సోర్సెస్ వచ్చేసరికి మనకి ఇక్కడ లీన్ మీట్ దాంట్లో వచ్చేసరికి లీన్ మీట్ డైటరీ ప్రోడక్ట్స్లోను, లీన్ మీట్లోను, ఫిష్లోను, ఎగ్స్లోను, లిగమ్స్లోను, దెన్ గుడ్ సోర్సెస్ దీస్ ఆర్ ద గుడ్ సోర్సెస్ ఫర్ ద వైటమిన్. ఓకేనా. ద రికమెండెడ్ డైటరీ అలవెన్సెస్ వచ్చేసరికి మనకు అబౌట్ అడల్ట్స్లోకి వచ్చేసరికి 1.5 mg అనేది మనకు ఇక్కడ అడల్ట్స్లో ఉంటుంది. స్లైట్లీ హయ్యర్ అమౌంట్ అంటే 0.2 to 0.5 mg పర్ డే హయ్యర్ అనేది రికమెండెడ్ ఫర్ ద ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ ఉమెన్కి. కొంత భాగం మనం 0.2 to 0.5% అంటే మనం ఆల్మోస్ట్ 2 mg వరకు మనము ప్రెగ్నెంట్ లేడీస్కి మనం ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇది మన డైటరీ సోర్సెస్ అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ వన్ థర్డ్ వైటమిన్, బి కాంప్లెక్స్ వైటమిన్, అది నియాసిన్. ఇది కూడా కో ఎంజైమే, దీన్ని నియాసిన్ అంటాము. దీంట్లో వచ్చేసరికి మనకు ఎన్ఏడీలు ఎన్ఏడిపిలు ఫామ్ అవుతాయి కదా, దానికోసం మాత్రం ఇది ఉపయోగపడుతుంది. నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ అనేది, ఇది నికోటినమైడ్ అడెనైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ అనేది ఈ రెండు కో ఎంజైమ్స్ ఫామ్ అవడానికి మనకు ఇది వైటమిన్ B3 అనేది, అదే దాన్ని నియాసిన్ అనేది మనకు యూజ్ అవుతుంది అన్నట్టు. బయోకెమికల్ ఫంక్షన్స్ వచ్చేసి మనకు తెలిసిందే, ఎన్ఏడి కానివ్వండి ఎన్ఏడిపిహెచ్ కానీ కోఎంజైమ్గా ఉపయోగపడుతుంది. కోఎంజైమ్గా ఆక్సిడేటివ్ రిడక్టేజ్ రియాక్షన్స్కి మనకు యూజ్ అవుతాయి. మేజర్గా అదే ఫండమెంటల్ ఫంక్షన్ ఎన్ఏడిహెచ్ అండ్ ఎన్ఏడిపిహెచ్ వచ్చేసి ఎన్ఏడిహెచ్ జనరేటెడ్ ఇన్ ద వేరియస్ కెటబాలిజమ్స్లో ఉపయోగపడుతుంది. ఎస్పెషల్గా మనకు మనం చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్ మెటబాలిజంలోను ప్లస్ బీటా ఆక్సిడేషన్లోను ఎన్ఏడిహెచ్ మాలిక్యూల్స్ అనేది వస్తుంది. రెస్పిరేటరీ చైన్ అనేది అది మళ్ళీ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్ళిన తర్వాత ఏటీపీ మాలిక్యూల్ అప్రాక్సిమేట్లీ 2.5 ఏటీపీ మాలిక్యూల్స్ని సింథసైజ్ చేస్తాయి. ఓకేనండి. అది ఏటీపీ ఎన్ఏడిహెచ్. అయితే ఎప్పుడైతే ఎన్ఏడిపిహెచ్ మాలిక్యూల్ అనేది మనకు హెచ్ఎంపీ షంట్లో మనకు సింథసిస్ అనేది జరుగుతాయి. హెచ్ఎంపీ షంట్లోకి వచ్చేసరికి ఇట్ రివీల్స్ దట్ మనకు రెండిటిగా ఉపయోగం. ఇది సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి ఏమవుతుంది, నెంబర్ 1 ఇది మనకు సింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఒకటి, సెకండ్ వన్ వచ్చేసరికి రిజిడిటీ ఆఫ్ ఆర్బీసీ కోసం అని చెప్పేసి మనకు ఎన్ఏడిపిహెచ్ అనేది మనకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ బయోసింథసిస్ ఆఫ్ నికోటినమైడ్ న్యూక్లియోటైడ్ అదే ఎన్ఏడి కానివ్వండి అండ్ ఎన్ఏడిపిహెచ్ ఎలా జరుగుతుందో మనం చూద్దాం. సో ఫస్ట్ నికోటినమైడ్ అనేది ఏం జరుగుతుంది, ఇది డిఅమైడేజ్గా కన్వర్ట్ అయ్యి డిఅమైడేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఇది నికోటినేట్ అనేది ఏర్పడుతుంది. అయితే నికోటినేట్ అనేది ఫామ్ అవుతుంది. నికోటినేట్ నుంచి మనకు నికోటినేట్ మోనోన్యూక్లియోటైడ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఒకటి గమనించాలి, నికోటినమైడ్ కానివ్వండి నికోటినేట్ కానివ్వండి ట్రిప్టోఫాన్ కానివ్వండి, ఈ మూడింటి నుంచి మనకు నికోటినేట్ మోనోన్యూక్లియోటైడ్ అనేది మనకు ఫార్మేషన్ జరుగుతుంది. అయితే ఈ ఫార్మేషన్ ఈ మూడింటి నుంచి జరుగుతున్నప్పుడు ఈ మూడు కూడా మనం డైట్ ద్వారా తీసుకోవచ్చు. ఈ డైట్ ద్వారా తీసుకున్నవి కాకుండా నికోటినమైడ్ కూడా నికోటినేట్గా కన్వర్ట్ అయ్యి అక్కడి నుంచి నికోటినేట్ మోనోన్యూక్లియోటైడ్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. ఒకవేళ ఇలా కాకుండా అమైనో యాసిడ్స్ నుంచి అయితే ట్రిప్టోఫాన్ నుంచి సెవెరల్ స్టెప్స్ ద్వారా క్వినోలినేట్ అనేది ఫామ్ అవుతుంది. క్వినోలినేట్ నుంచి పాస్పోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ జరిగిన తర్వాత క్వినోలేట్ పాస్పోరైబోజల్ ట్రాన్స్ఫరేజ్ జరిగిన తర్వాత ఇది నికోటినేట్ మోనోన్యూక్లియోటైడ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇదే ఎన్ఏడి అండ్ ఎన్ఏడిపిహెచ్గా మనకు ఫామ్ అవుతుంది. చూడండి, ఇక్కడ నుంచి నికోటినేట్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫామ్ అవుతుంది. మోనోన్యూక్లియోటైడ్ నుంచి డైన్యూక్లియోటైడ్ ఏటీపీని యూజ్ చేసుకొని అక్కడి నుంచి అది
నేరుగా నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్గా కన్వర్షన్ జరుగుతుంది. గ్లూటమేట్ నుంచి గ్లూటమేట్గా కన్వర్ట్ అవుతుంది. ఏటీపీ మాలిక్యూల్ వస్తుంది. అమోనియా మాలిక్యూల్ ఇక్కడ డొనేట్ చేయడం వల్ల అది నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ అనేది ఫామ్ అవుతుంది. అక్కడి నుంచి మనకు నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్ అనేది మనకు ఒక ఫాస్ఫేట్ మాలిక్యూల్ యాడ్ అవ్వడం వల్ల ఇక్కడ చూడండి ఏటీపీ డొనేట్ చేస్తుంది. దానివల్ల నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ కాస్త నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ మాలిక్యూల్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా ఎన్ఏడిపి అనేది మారుతుంది. సో ఇవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసిన ఎంజైమ్స్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అనేది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లో కార్బోహైడ్రేట్లు వచ్చేసరికి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి మనకు చూడండి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరైడ్గా ఫామ్ అవ్వడానికి ఇక్కడ ఎన్ఏడి అనే మాలిక్యూల్ అనేది యూజ్ అయింది. లాక్టేట్ నుంచి పైరువేట్గా కన్వర్ట్ అవ్వడానికి కూడా మనకి ఎన్ఏడి కావాలి. పైరువేట్ నుంచి అసిటైల్ కోయకు కూడా మనకు ఎన్ఏడి అనేది కావాలి. అయితే ఇక్కడ చూడండి లిపిడ్ మెటబాలిజంకి వచ్చేసరికి బీటా హైడ్రాక్సైల్ అసైల్ కోయే నుంచి బీటా కీటో అసైల్ ఫామ్ అవడానికి కూడా ఇది బీటా ఆక్సిడేషన్లో నెక్స్ట్ కీటోసిస్లోకి వచ్చేసరికి బీటా హైడ్రాక్సీ బ్యూటరేట్ నుంచి అసిటోఅస్టేట్ ఫామ్ అవడానికి ఇది ఇక్కడ మెటబాలిజమ్స్ కూడా ఇచ్చాను చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి ఇవి కూడా ఇచ్చాను నేను. సో ఇవి అన్నీ కూడా మనకు మెటబాలిజమ్స్లో యూజ్ అయినట్టు. అండ్ ఇథనాల్ కూడా అసిటైల్ ఆల్డిహైడ్గా కన్వర్ట్ అవ్వడానికి దాన్ని ఆల్కహాల్ మెటబాలిజం అంటాము. దాంట్లో కూడా మనకు ఎన్ఏడిహెచ్ అనేది యూజ్ అవుతుంది. క్రెబ్ సైకిల్లోను అమైనో యాసిడ్ మెటబాలిజం, లిపిడ్ మెటబాలిజం, కార్బోహైడ్రేట్ మెటబాలిజం అండ్ ఆల్కహాల్ మెటబాలిజంలోను ఈ ఎన్ఏడిహెచ్ అనేది మనకు బేసిక్గా యూజ్ అవుతుంది. ఎన్ఏడిపిహెచ్ వచ్చేసి ప్రికర్సర్ ఫర్ ద కొలెస్ట్రాల్ సింథసిస్. ఇక్కడికి నెక్స్ట్ ఎన్ఏడిపిహెచ్ చూద్దాం. ఎన్ఏడిపిహెచ్ వచ్చేసి మనకు హెచ్ఎంపి షంట్లో సింథసిస్ అవుతాయి, హెచ్ఎంపి షంట్లో సింథసిస్ అవుతాయి. డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ అసల్ కోయ మైటోకాండ్రియాలో యూజ్ అవుతాయి. ఐసోసిట్రేట్ నుంచి ఆల్ఫా కీటోకి మైనర్ పాత్వేలో కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ బీటా కీటో అసల్ కోయ ఎంజైమ్ ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్లో ఇది యూజ్ అవుతుంది. ఇది చూడండి రెండు కూడా ఫ్యాటీ యాసిడ్ బయోసింథసిస్ ఈక్వేషన్స్ అన్నట్టు. నెక్స్ట్ కొలెస్ట్రాల్ బయోసింథసిస్లో, బైల్ సాల్ సింథసిస్లో, ఫినైలాలనిన్ సింథసిస్లో, వైటమిన్ ఫోలేట్ మెటబాలిజంలో, నెక్స్ట్ వచ్చేసరికి హెచ్పి మెటబాలిజంలో, హిమోగ్లోబిన్ మెటబాలిజంలో, సింథసిస్ ఆఫ్ క్యాల్సిట్రయల్లో కూడా మనకు ఎన్ఏడిపిహెచ్ అనేది ఉపయోగపడుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఈ పాత్వేస్లు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎన్ఏడిపిహెచ్ డిపెండెంట్ పాత్వేస్ అని. ఓకేనా? సో దిస్ వన్. నెక్స్ట్ మెటబాలిజం ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఆఫ్ ఎన్ఏడిహెచ్. ఇది చూడండి ఒక మాలిక్యూల్ అనేది ఎన్ఏడిహెచ్తో రిక్వైర్డ్ అయినప్పుడు అది కన్వర్ట్ అవుతుంది. హైడ్రోజన్ ఐటమ్ డొనేట్ చేస్తుంది. డొనేట్ చేసినప్పుడు ఎన్ఏడిహెచ్ H+ మాలిక్యూల్గా అవుతుంది. ఈ H+ మాలిక్యూల్ అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్లోకి వెళ్ళినప్పుడు అది 2.5 ATP మాలిక్యూల్స్గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? జనరల్ అండ్ కన్జ్యూమర్స్ ఆఫ్ ఎన్ఏడిపిహెచ్. దీనిలోకి వచ్చేసి ఇది జనరేటర్ ఏంటిది? జనరేటర్ అండ్ కన్జ్యూమర్స్ వచ్చేసరికి హెచ్ఎంపి షంట్ పాత్వే, మ్యాలిక్ ఎంజైమ్ పాత్వేలో ఐసోసిట్రేట్ డిహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ ద్వారా కూడా దీని మూడింటి ద్వారా ఎన్ఏడిపిహెచ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ 6 కూడా ఇవి యూటిలైజ్ చేసుకుంటాయి. అది బయోసింథసిస్ ఆఫ్ ఫ్యాట్, బయోసింథసిస్ ఆఫ్ కొలెస్ట్రాల్ అండ్ ఫార్మేషన్ of vitamin D, biosynthesis of steroids, biosynthesis of neurotransmitter and cytochrome P450, metabolism of xenobiotics లో కూడా డ్రగ్స్ లో కూడా ఇది ఎన్ఏడిపిహెచ్ అనేది మనకు యూటిలైజ్ చేసుకోవడం జరుగుతుంది. సో డెఫిషియన్సీ మేనిఫెస్టేషన్లోకి వచ్చేసరికి పెల్లాగ్రాలో వచ్చేసరికి ఇది నియాసిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. బేసిక్గా క్యాసల్ నెక్లెస్ షేప్లో ఇలా వచ్చేస్తుంది. అండ్ డ్రై స్కాలిలేషన్స్ మనం గ్లవ్ హ్యాండ్ డిఫార్మిటీస్ మనం చూడొచ్చు. పెల్లాగ్రాసి అమాంగ్ ద ఎకనామీ వీకర్ సెక్షన్స్లో మనం చూడొచ్చు. పీపుల్ హూ స్టాపుల్ డైట్ మేజ్లో మనం చూసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ B5 అది ప్యాంథటోనిక్ యాసిడ్ అంటాము. ప్యాంథటోనిక్ యాసిడ్లో కూడా మనకు 2 ఉంటాయి. ప్యాంథటోనిక్ యాసిడ్, బీటా అలెనైన్ 2 కూడా ఈ స్ట్రక్చర్లో ఉంటుంది. ఇది కోఎంజైమ్ ఏ అంటాం దీన్ని. ప్యాంథటోనిక్ యాసిడ్ విచ్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ద
మెటబాలిజం, ఆల్ మెటబాలిజమ్స్లో కూడా ఉంటుంది. మీరు చూడొచ్చు ఇక్కడ ప్యాంథటోనిక్ యాసిడ్ మనకు సింథసిస్ ఆఫ్ కోఎంజైమ్ ఏగా ఎలా అవుతుందో చూడొచ్చు. ప్యాంథటోనిక్ యాసిడ్లో ఒక ఏటీపీ మాలిక్యూల్ యూటిలైజ్ చేసుకొని పాంథనేట్ అనేది మాలిక్యూల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ సిస్టైన్ డొనేషన్ యాడిషన్ వల్ల అది బై యూటిలైజేషన్ 1 ఏటీపీ మాలిక్యూల్ పాంథటైనైల్ సిస్టిన్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ నుంచి పాంథటిన్ అనేది మనకు